హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.1లో 1 to 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి అంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ని పైథాగరస్ థీరం యూజ్ చేసి ఎలా కనుక్కోవాలో కూడా తెలిసి ఉండాలి. సో ముందు పార్ట్ 1 వీడియో చూసి ఇంట్రడక్షన్ వీడియో చూసినట్లయితేనే ఇవి బాగా అర్థమవుతాయి. ఫస్ట్ ప్రాబ్లం, in triangle ABC, right angle at B, AB is equal 24 centimeters, BC is equal 7 centimeters. Determine sin A cos A, sin C cos C. సో 2 వాల్యూస్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట ఏబీసీ అనేది, బి దగ్గర రైట్ యాంగిల్ అంటే 90 degrees యాంగిల్ ఉంటుంది. 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. సైన్ ఏ వాల్యూ, కాస్ ఏ వాల్యూ, సైన్ సి వాల్యూ, కాస్ సి వాల్యూ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ మనకి అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఇవి గుర్తుపెట్టడం రావాలి. సో ఫస్ట్ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, రైట్ యాంగిల్ ఎట్ బి, బి దగ్గర 90 degrees యాంగిల్ ఉంది అని ఇచ్చారు. అలాగే లెంగ్త్ ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చారు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 24 centimeters అంటే ఈ సైడ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. సైన్ ఏ కాస్ ఏ, సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. అంటే ఒకసారి యాంగిల్ ఏ దగ్గర ఉంది అనుకోవాలి, అలానే ఇంకొకసారి యాంగిల్ సి దగ్గర ఉంది అనుకోవాలి. ముందు ఈ సైన్ టీటా, కాస్ టీటా వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనకి హైపోటెన్యూస్ తెలిసి ఉండాలి. అంటే థర్డ్ సైడ్ వాల్యూ తెలిసి ఉండాలి. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడే హైపోటెన్యూస్ అవుతుంది. ఫస్ట్ పైథాగరస్ థీరంని యూజ్ చేసి ఈ థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని ఇచ్చారు. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేయొచ్చు. పైథాగరస్ థీరం, ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే రిమైనింగ్ 2 సైడ్స్, హైపోటెన్యూస్ కాకుండా ఉన్న రిమైనింగ్ 2 సైడ్స్. ఇది పైథాగరస్ థీరం స్టేట్మెంట్ అనమాట. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ మనకు తెలియదు, కనుక్కోవాలి. దాని పేరు ఏసీ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ నేమ్ ఏబీ, ఏబీ స్క్వేర్, ఇంకొక సైడ్ బీసీ, బీసీ స్క్వేర్. సో ఈ 2 వాల్యూస్ తెలుసు. ఏబీ వాల్యూ 24, స్క్వేర్ ఉంది కాబట్టి 24 స్క్వేర్. బీసీ వాల్యూ 7, స్క్వేర్ ఉంది కాబట్టి 7 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 24ని 24తో మల్టిప్లికేషన్ చేయాలి. 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 7 7s, 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండింటిని యాడ్ చేస్తే 625 వస్తుంది. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. మనకి ఏసీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. రూట్ ఆఫ్ 625. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 625కి స్క్వేర్ రూట్ 25. ఈ స్క్వేర్ రూట్ కనుక్కోవడం రావాలి అంటే మనకి 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చాప్టర్లో. 5 ఉంది కాబట్టి 1s ప్లేస్లో 5తో డివైడ్ చేయాలి. 5 1s 5, 5 2s 10, 5 5s 25. మరలా 5 వచ్చింది కాబట్టి 5 టేబుల్లో 5 2s 10, 5 5s 25. మరలా 5 టేబుల్లో 5 5s 25, 5 1s 5. సో 625 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, మొత్తం 4 5s వచ్చాయి. అండర్ రూట్, స్క్వేర్ రూట్ కదా కనుక్కుంటుంది. స్క్వేర్ రూట్ అంటే 2 సేమ్ నెంబర్స్ని పెయిర్గా రాయాలి. ఒక్కొక్క పెయిర్ నుంచి ఒక వాల్యూని తీసుకోవాలి. ఈ 2 5స్కి ఒక 5, ఈ పెయిర్లో నుంచి ఒక 5. సో 5 5s 25. 625కి స్క్వేర్ రూట్ 25 అంటే లెంగ్త్ ఆఫ్ ఏసీ 25 centimeters అవుతుంది. సో మనకి థర్డ్ సైడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం 4 వాల్యూస్ కనుక్కోవాలి. సైన్ ఏ, కాస్ ఏ. ఫస్ట్ ఏ దగ్గర యాంగిల్ ఉంది అనుకోవాలి. సో యాంగిల్ బట్టి ఈ 2 సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏ దగ్గర యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏడీజీ అని రాసుకుందాం. ఇది అడ్జసెంట్ సైడ్. ఇక రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఈ 3 నేమ్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు సైన్ ఏ, కాస్ ఏ వాల్యూస్ కనుక్కుందాం. ఈ వాల్యూస్ రావాలి అంటే మనకి ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సైన్ ఏ ఫార్ములా, కాస్ ఏ ఫార్ములా వచ్చి ఉండాలి. సైన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏకి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్ టు ఏ, ఆపోజిట్ సైడ్ టు ఏ, ఏ అన్నారు కాబట్టి ఏకి ఆపోజిట్ సైడ్
బై హైపోటెన్యూస్. సింపుల్గా హెచ్వైపి అని రాద్దాము. ఏకి ఆపోజిట్ సైడ్ మనం ఇందాక ఆల్రెడీ నేమ్స్ రాసాం కదా. ఏకి ఆపోజిట్ సైడ్ అంటే ఇది 7 బై హైపోటెన్యూస్ అంటే 25. ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే 24, హైపోటెన్యూస్ అంటే 25. సో ఆపోజిట్ సైడ్ 7 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ 25 సెంటీమీటర్స్. సైన్ ఏ వాల్యూ 7/25. నెక్స్ట్ అలానే కాస్ ఏ. కాస్కి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ దేనికి అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ 24 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ 25 సెంటీమీటర్స్. 24/25. ఇవి సైన్ ఏ కాస్ ఏ వాల్యూస్. అలానే సైన్ సి కాస్ సి వాల్యూస్ కూడా కనుక్కోవాలి. ఇదే ట్రయాంగిల్లో సైన్ సి కాస్ సి వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు సి దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి ఈ యాంగిల్ని బట్టి ఈ 2 సైడ్స్ నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపోటెన్యూస్ నేమ్ ఫిక్స్ చేయాలి. 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. అలాగే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే ఇంకొక సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. దీన్ని సింపుల్గా ఓపీపీ అని రాద్దాము. ఆల్రెడీ ఇక్కడ ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చారో అవే మెజర్మెంట్స్ దీనికి ఇక్కడ కూడా రాసుకోవాలి. 25 సెంటీమీటర్స్, ఇది 7 సెంటీమీటర్స్, అలానే ఏబి 24 సెంటీమీటర్స్. ఇప్పుడు సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. సైన్ సి అంటే సికి ఆపోజిట్ సైడ్ 24 బై హైపోటెన్యూస్ అంటే 25, 24/25. కాస్ సి అంటే కాస్ సికి అడ్జసెంట్ సైడ్ అంటే 7 బై హైపోటెన్యూస్ అంటే 25 అవుతుంది. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టు సి, ఆపోజిట్ సైడ్ టు సి బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ టు సి అంటే 24 సెంటీమీటర్స్, హైపోటెన్యూస్ 25. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 24/25. కాస్ సి, కాస్ ఫార్ములా అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ టు సి బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సికి అడ్జసెంట్ సైడ్ 7 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ 25. సో మనకి యాంగిల్స్ని బట్టి ఈ సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 8.13 అంటే ఈ ఫిగర్ అనమాట. ఫైండ్ tan p మైనస్ కాట్ ఆర్. ఈ ఫిగర్ నుంచి మనం tan p వాల్యూ కనుక్కోవాలి, కాట్ ఆర్ వాల్యూ కనుక్కొని ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఈ ఫిగర్లో గమనించినట్లయితే 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan వాల్యూ కనుక్కోవాలన్నా కాట్ వాల్యూ కనుక్కోవాలన్నా మనకి థర్డ్ సైడ్ కూడా తెలిసి ఉండాలి. ఈ సింబల్ ఇచ్చారు అంటే ఇది రైట్ యాంగిల్ అని అర్థం, 90 డిగ్రీస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని యూజ్ చేసుకొని థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. ఫ్రమ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరంని ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే అప్లై చేస్తాము. ఫ్రమ్ పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఈ 13 సెంటీమీటర్స్ అనేది హైపోటెన్యూస్ అనమాట. హైపోటెన్యూస్ దీని పేరు PR, హైపోటెన్యూస్ నేము PR హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ QR అలాగే ఇంకొక సైడ్ PQ అవుతుంది. PQ హోల్ స్క్వేర్. PR స్క్వేర్, PR వాల్యూ ఇచ్చారు 13, స్క్వేర్ ఉంది కాబట్టి 13 స్క్వేర్. QR మనకు తెలియదు కాబట్టి QR బదులు QR అనే రాసుకుంటాము. PQ వాల్యూ 12, సో 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. ఈ ప్లస్ 144 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 144 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు QR హోల్ స్క్వేర్. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 25 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు QR హోల్ స్క్వేర్. మనకి QR వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. QR ఈజ్ ఈక్వల్ టు 25కి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. అయితే లెంగ్త్ ఆఫ్ ది సైడ్ అనేది నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి పాజిటివ్ నెంబర్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో లెంగ్త్ ఆఫ్ QR 5 సెంటీమీటర్స్. సో మనకి 3 సైడ్స్ తెలిసినాయి కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ కనుక్కుందాం. tan p మైనస్ కాట్ ఆర్ అన్నారు అంటే ఫస్ట్ P దగ్గర యాంగిల్ ఉంది అనుకుని ఈ 2 సైడ్స్కి నేమ్స్ ఇవ్వాలి. Pకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఫస్ట్ tan p వాల్యూ రాద్దాము. tan p ఈజ్ ఈక్వల్ టు ట్యాన్కి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్
బై అడ్జసెంట్ సైడ్, ఏడీజీ అని రాద్దాం సింపుల్గా. దేనికి ఆపోజిట్ సైడ్ అంటే పీకి ఆపోజిట్ సైడ్. ఇక్కడ పీ అని ఉంది కాబట్టి పీకి ఆపోజిట్ సైడ్ చూసుకోవాలి, పీకి అడ్జసెంట్ సైడ్ చూసుకోవాలి. సో పీకి ఆపోజిట్ సైడ్ 5, పీకి అడ్జసెంట్ సైడ్ 12. సో 5/12 అవుతుంది, 5/12. నెక్స్ట్ కాట్ ఆర్ అన్నారు. కాట్ అంటే ట్యాన్కి రెసిప్రోకల్ కాబట్టి దీన్ని 1/tan r అని రాసుకోవచ్చు. సో tan rకి ఫార్ములా, మళ్ళీ ఆర్ దగ్గర యాంగిల్ ఉంది అనుకొని ఈ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. ఈ ఫిగర్లో చూసినట్లయితే ఈసారి ఆర్ దగ్గర కనుక యాంగిల్ ఉన్నట్లయితే ఇంకొక ఫిగర్ గీస్తున్నాను చూడండి. ఇక్కడ యాంగిల్ని బట్టి ఈ 2 సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. PQR ఇక్కడ యాంగిల్ ఉంది. ఫస్ట్ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. దీని పేరు ఫిక్స్ చేసుకోవాలి. ఇది 13 సెంటీమీటర్స్. ఈ లెంగ్త్ ఆఫ్ ది సైడ్స్ ఏం మారవు. ఇది 12 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్స్. యాంగిల్ని బట్టి ఈ 2 సైడ్స్ యొక్క నేమ్స్ మారుతాయి. యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ట్యాన్కి ఇది రెసిప్రోకల్ కాబట్టి ఫార్ములా కూడా రెసిప్రోకలే వేయాలి. అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. దేనికి అడ్జసెంట్ సైడ్ అంటే ఆర్కి అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ టు ఆర్, ఆపోజిట్ సైడ్ టు ఆర్. ఆర్కి అడ్జసెంట్ సైడ్ ఇక్కడ మనం చూడండి, ఆర్కి అడ్జసెంట్ సైడ్ అంటే 5, ఆర్కి ఆపోజిట్ సైడ్ అంటే 12 అవుతుంది. సో 5/12 కాట్ ఆర్ వాల్యూ మనం కనుక్కోమంది. tan p మైనస్ కాట్ ఆర్ వాల్యూ కనుక్కోమన్నారు. tan p వాల్యూ 5/12, అలానే కాట్ ఆర్ వాల్యూ కూడా 5/12. 5/12 మైనస్ 5/12 రెండు కూడా సేమ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ sin a is equal to 3/4, క్యాలిక్యులేట్ cos a అండ్ tan a. sin a వాల్యూ ఇచ్చారు, దీన్ని యూజ్ చేసుకొని cos a tan a వాల్యూస్ కనుక్కోవాలి. సో మనకి sin a వాల్యూ మాత్రమే ఇచ్చారు. sin θ ఫార్ములా తెలిసి ఉండాలి. sin a is equal to ఆపోజిట్ టు a అంటే ఆపోజిట్ సైడ్ టు a అని అర్థం, యాంగిల్ a అని అర్థం, బై హైపోటెన్యూస్. ఇది సైన్కి ఫార్ములా. సో దీని వాల్యూ మనకి 3/4 అని ఇచ్చారు. అంటే ఆపోజిట్ టు ఏకి ఆపోజిట్ సైడ్ 3 అని అర్థము, హైపోటెన్యూస్ 4 అని అర్థము. సో ఈ ట్రయాంగిల్ డ్రా చేసినట్లయితే ఇక్కడ బి దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. 90 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. సో మనకి ఏ అని ఇచ్చారు కాబట్టి యాంగిల్ ఇక్కడ ఏ దగ్గర ఉన్నట్లు. ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ అవుతుంది, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనం రాసుకున్న ఫార్ములా ప్రకారం ఆపోజిట్ టు ఏ వాల్యూ 3 అంటే ఏకి ఆపోజిట్ సైడ్ ఇది కాబట్టి ఈ సైడ్ 3 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ హైపోటెన్యూస్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి హైపోటెన్యూస్ 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో 2 సైడ్స్ మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుని థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరంని ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే యూజ్ చేస్తాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, రిమైనింగ్ 2 సైడ్స్ అనమాట. దాన్ని బేస్ అంటాము, ఇంకొకటి హైట్ అంటాము. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సింపుల్గా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. హైపోటెన్యూస్ 4, హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్. ఒక సైడ్ ఏబి తెలియదు, అది ఏబీని ఏబీ అనే రాస్తాము. ఇంకొక సైడ్ బీసీ, ఇది 3 ఇచ్చారు కాబట్టి 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ 9 అవుతుంది, ప్లస్ 9 లెఫ్ట్ సైడ్ వస్తే -9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏబీ హోల్ స్క్వేర్. 16లో నుంచి 9 మైనస్ చేస్తే 7 వస్తుంది. 7 ఈజ్ ఈక్వల్ టు ఏబీ హోల్ స్క్వేర్. మనకి ఏబీ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి √7 అలానే ఉంటుంది. అంటే లెంగ్త్ ఆఫ్ ఏబీ √7 సెంటీమీటర్స్ అనమాట. సో ఇప్పుడు మనకి కాస్ ఏ tan ఏ వాల్యూస్ కూడా కనుక్కోమన్నారు. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు కూడా ఏనే కాబట్టి యాంగిల్ ఏ దగ్గర ఉన్నట్లే, వీటి నేమ్స్ ఏమీ మారవు. ఏకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది.
కాస్ ఏ ఫార్ములా ఎడ్జసెంట్ టు ఏ లేదా ఎడ్జసెంట్ సైడ్ అనొచ్చు. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనకు ఫిగర్లో ఎడ్జసెంట్ సైడ్ √7 వచ్చింది. బై హైపోటెన్యూస్ 4 అంటే √7/4 కాస్ ఏ వాల్యూ. టాన్ ఏ, టాన్కి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ని సింపుల్గా ఓపీపీ అని రాద్దాము. బై ఎడ్జసెంట్ సైడ్ ఏడీజే అని రాద్దాము. ఆపోజిట్ సైడ్ 3 సెంటీమీటర్స్, ఎడ్జసెంట్ సైడ్ √7. సో 3/√7 అవుతుంది టాన్ ఏ వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. గివెన్ 15 cot A is equal to 8, ఫైండ్ sin A అండ్ secant A. cot A వాల్యూని యూజ్ చేసుకుని sin A వాల్యూ, secant A వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. థర్డ్ ప్రాబ్లం లాగే సేమ్. గివెన్ 15 cot A is equal to 8 ఇంటూ 15 రైట్ సైడ్ వెళ్తే బై 15 అవుతుంది. cot A is equal to 8/15. మనకి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఫార్ములాస్ బాగా వచ్చు. సో రిమైనింగ్ ఫార్ములాస్ని వాటి యొక్క రెసిప్రోకల్స్లో కన్వర్ట్ చేసుకుంటాము. సో cot ఏకి రెసిప్రోకల్ టాన్ ఏ అవుతుంది. దీని వాల్యూ కూడా రెసిప్రోకల్ అవుతుంది, అంటే 15/8. టాన్లోకి ఎందుకు కన్వర్ట్ చేసాము అంటే ఈ 3 ఫార్ములాస్ మనకు బాగా వచ్చుంటాయి కాబట్టి టాన్ ఏ కింద కన్వర్ట్ చేసుకుంటే దీన్ని ట్రయాంగిల్లో గుర్తించడానికి వీలుగా ఉంటుంది. టాన్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఏ అని ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ టు ఏ, ఎడ్జసెంట్ సైడ్ టు ఏ అని అర్థం. ఆల్రెడీ దీని వాల్యూ ఇచ్చేసారు 15/8. ఏకి ఆపోజిట్ సైడ్ 15, ఏకి ఎడ్జసెంట్ సైడ్ 8 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్లో నేమ్స్ గుర్తుపెడదాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది 90 degrees. 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఏ దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. థర్డ్ సైడ్ ఆపోజిట్ మిగిలింది. సో ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం టాన్ ఏ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ టు ఏ, దీని వాల్యూ 15 అనింది, అంటే ఏకి ఆపోజిట్ సైడ్ ఇది కాబట్టి ఇది 15 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ టు ఏ, దీని వాల్యూ 8, అంటే ఎడ్జసెంట్ సైడ్ 8 సెంటీమీటర్స్. 2 సైడ్స్ మెజర్మెంట్స్ తెలుసు కాబట్టి పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫ్రమ్ పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ని పూర్తిగా రాయకుండా హెచ్వైపీ అని రాస్తాం సింపుల్గా. మనకు తెలియాల్సింది హైపోటెన్యూసే కాబట్టి దీని పేరు రాసేస్తాము. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏబి, ఇంకొక సైడ్ బీసీ స్క్వేర్. ఈ 2 సైడ్స్ వాల్యూస్ తెలుసు. హైపోటెన్యూస్ ఏసీ వాల్యూనే కనుక్కోవాలి. ఏబీ వాల్యూ 8 సెంటీమీటర్స్, సో 8 స్క్వేర్. బీసీ వాల్యూ 15 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 289 వస్తుంది ఏసీ స్క్వేర్ వాల్యూ. ఇది మనకు కావాల్సింది ఏసీ కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 289కి స్క్వేర్ రూటు ±17 అవుతుంది. 20 వరకు ఉన్న నెంబర్స్ యొక్క స్క్వేర్స్ మీకు తెలిసి ఉండాలి. ప్లస్ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. లెంగ్త్ ఆఫ్ ది సైడ్ అనేది నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి ఏసీని +17గా కన్సిడర్ చేస్తాము. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్. 3 సైడ్స్ మెజర్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనం కనుక్కోవాల్సింది సైన్ ఏ, సీకెంట్ ఏ. సో ఫస్ట్ సైన్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏకి ఆపోజిట్ సైడ్ 15 బై హైపోటెన్యూస్ 17. ఇది సైన్ ఏ. నెక్స్ట్ కాస్ ఏ కనుక్కుందాం. మనల్ని కాస్ ఏ కనుక్కోమనలేదు కానీ సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ కాబట్టి ముందు కాస్ కనుక్కున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఎడ్జసెంట్ మొత్తం రాయకుండా సింపుల్గా ఏడీజే అని రాస్తున్నాను. బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ 8 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ 17. మనల్ని కనుక్కోమంది సీకెంట్ ఏ. సో కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ అనమాట, అంటే 1/cos
సీకెంట్ ఏకి రెసిప్రోకల్ కాస్ కాబట్టి ముందు కాస్ కనుక్కున్నాము. మనల్ని యాక్చువల్గా కనుక్కోమంది సీకెంట్, కాస్కి రెసిప్రోకల్ కాబట్టి ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ అవుతుంది. 17/8 అవుతుంది. ఇది సీకెంట్ ఏ వాల్యూ. నెక్స్ట్ 5th ప్రాబ్లం. గివెన్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/12. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఈ సీకెంట్ థీటా వాల్యూని యూజ్ చేసుకొని ముందు థర్డ్ సైడ్ కనుక్కోవాలి. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఆల్ రేషియోస్ అంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసీకెంట్ థీటా ఈ వాల్యూస్ అన్నీ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. మనకి ప్రాబ్లంలో సీకెంట్ థీటా వాల్యూ ఇచ్చారు. గివెన్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 13/12. సీకెంట్ థీటా ఫార్ములా మనకి అంతగా రాదు కాబట్టి దీని రెసిప్రోకల్ రాసుకుందాం. సీకెంట్కి రెసిప్రోకల్ కాస్ థీటా. సో ఈ ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ అవుతుంది అంటే 12/13 అవుతుంది. కాస్ థీటా ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే థీటాకి అడ్జసెంట్ సైడ్ 12 సెంటీమీటర్స్, హైపోటెన్యూస్ 13 సెంటీమీటర్స్ అనమాట. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్. మనకి ఇక్కడ హైపోటెన్యూస్ ప్లేస్లో 13 ఉంది కాబట్టి ఇది 13 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏబిసి అనో పీక్యూఆర్ అనో ఏమి ఇవ్వలేదు, థీటా అని ఇచ్చారు. సో యాంగిల్ ఇక్కడ ఉందనుకోవచ్చు లేదా ఎక్కడైనా అనుకోవచ్చు, మన ఇష్టం ఎక్కడ ఉందైనా అనుకోవచ్చు. నేను థీటాని ఇక్కడ రాస్తున్నాను. సో ఈ యాంగిల్ని బట్టి రిమైనింగ్ 2 సైడ్స్ నేమ్స్ చేంజ్ అవుతాయి అనుకున్నాం కదా. థీటాకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, ఈ రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములాలో అడ్జసెంట్ సైడ్ వాల్యూ తెలుసు. అడ్జసెంట్ సైడ్ 12 అని ఇచ్చారు అంటే ఈ సైడ్ అనమాట 12 సెంటీమీటర్స్, హైపోటెన్యూస్ 13 సెంటీమీటర్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ని పైథాగరస్ థీరంని వచ్చేసి కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ట్రయాంగిల్ నేమ్ కూడా ఏమి ఇవ్వలేదు, అన్నిట్లో ఏబీసీ ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ని పీక్యూఆర్ అనుకుందాము. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ పైథాగరస్ థీరంని యూజ్ చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ పిఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ పీక్యూ ఇంకొక సైడ్ క్యూఆర్. హైపోటెన్యూస్ వాల్యూ తెలుసు 13 స్క్వేర్, పీక్యూ వాల్యూ తెలియదు. సో పీక్యూ బదులు పీక్యూ అనే రాసుకోవాలి. క్యూఆర్ వాల్యూ 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169, అలాగే 12 స్క్వేర్ అంటే 144. ఈ ప్లస్ 144 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 144 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు పీక్యూ హోల్ స్క్వేర్. 169లో నుంచి 144 సబ్ట్రాక్షన్ చేస్తే 25 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ హోల్ స్క్వేర్. మనకి పీక్యూ వాల్యూ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25కి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 5. అయితే లెంగ్త్ ఆఫ్ ది సైడ్ అనేది నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి పాజిటివ్ నెంబర్ని తీసుకుంటాము. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇది 5 సెంటీమీటర్స్ అనమాట. సో 3 సైడ్స్ తెలిసినప్పుడు ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని రాయొచ్చు. అయితే మనకి బాగా తెలిసింది సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా వాల్యూస్ కాబట్టి అవి రాసుకొని వాటి రెసిప్రోకల్స్ రాసుకుంటే మిగతా రేషియోస్ కూడా రాయొచ్చు. చూడండి ఇక్కడ మనకి ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ రాయమన్నారు. ఆల్రెడీ మనకి కాస్ థీటా వాల్యూ ఇక్కడ రాసేసాము. సీకెంట్ థీటా వాల్యూ మనకు ప్రాబ్లంలో ఇచ్చారు అంటే రిమైనింగ్ 4 వాల్యూస్ రాయాలన్నమాట. ఫస్ట్ సైన్ థీటా వాల్యూ రాద్దాము. థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే 5 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ అంటే 13 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఆపోజిట్ సైడ్ 5 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ 13 అవుతుంది. సో సైన్కి రెసిప్రోకలే కొసీకెంట్ కాబట్టి ఈ కొసీకెంట్ కూడా ఇక్కడ రాసేద్దాం. దీని ఫార్ములాని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, దీని రెసిప్రోకల్ రాసుకోవటమే అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. లేదా ఈ ఫార్ములా కూడా రాయకుండా ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ రాసినా చాలు 13/5. నెక్స్ట్ టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్, థీటాకి ఎడ్జసెంట్ సైడ్ అనమాట 5/12 అవుతుంది. టాన్ థీటాకి రెసిప్రోకల్ కాట్ థీటా.
కాబట్టి దీని ఫార్ములాని బట్టి పట్టే పని లేకుండా దీనికి రెసిప్రోకల్ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఈ ఫ్రాక్షన్ కూడా రెసిప్రోకల్ రాసుకోవచ్చు. 12/5 ఆల్రెడీ మనకి ఫార్ములాలో సీకెంట్ థీటా వాల్యూ ఇచ్చారు 13/12 అని. మనం కాస్ థీటాగా కన్వర్ట్ చేసుకున్నాం దాన్ని 12/13 అని. ఇవి ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. If angle A and angle B are acute angles such that cos A is equal to cos B, then show that angle A is equal to angle B. AB రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ అంట. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees రైట్ యాంగిల్ కాకుండా మిగిలిన 2 ఎక్యూట్ యాంగిల్స్ అనుకున్నాం కదా, ఆ 2 యాంగిల్స్ A అండ్ B అంట. అలాగే కాస్ A కాస్ B ఈక్వల్ అయినట్లయితే ఈ 2 ఎక్యూట్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో రెండు కూడా ఎక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చారు, AB రెండు కూడా. కాబట్టి C దగ్గర 90 degrees యాంగిల్ ఉన్నట్లు అనమాట. 90 degrees కాకుండా ఉన్న మిగిలిన 2 యాంగిల్స్ కూడా ఎక్యూట్ యాంగిల్స్, ఒకటి A ఒకటి B. ఈ రెండు ఎక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చారు. 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B అని ఇచ్చారు. అంటే ఒకసారి యాంగిల్ A దగ్గర ఉన్నట్లు, ఇంకొకసారి యాంగిల్ B దగ్గర ఉన్నట్లు అనమాట. యాంగిల్ A దగ్గర కనుక ఉన్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, రిమైనింగ్ థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే కాస్ B అంటే B దగ్గర కూడా యాంగిల్ ఉంది కాబట్టి ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే C దగ్గర 90 degrees, 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. యాంగిల్ A అండ్ యాంగిల్ B ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ కాబట్టి AB ఇక్కడ ఉంటాయి. సో ఈసారి B దగ్గర యాంగిల్ ఉంది అనుకున్నట్లయితే యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్, థర్డ్ సైడ్ ఆపోజిట్ సైడ్. ఇవి మనకి ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B అని ఇచ్చారు. కాస్ ఫార్ములా కాస్ A ఈజ్ ఈక్వల్ టు adjacent side to A, adjacent side to A by hypotenuse. Aకి adjacent side చూడండి, Aకి adjacent side అంటే ఇది, దీని పేరు AC by hypotenuse AB. cos A. నెక్స్ట్ cos B, ఇది కూడా కాస్ ఫార్ములానే, కాకపోతే అడ్జసెంట్ సైడ్ టు B అని రాస్తాము. ఇక్కడ ఉండే యాంగిల్ని బట్టి అడ్జసెంట్ మారుతుంది అనుకున్నాం కదా. అడ్జసెంట్ సైడ్ టు కాస్ B అన్నారు కాబట్టి Bకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ సెకండ్ ఫిగర్లో చూసినట్లయితే Bకి అడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది, అంటే BC అనమాట. BC బై హైపోటెన్యూస్ AB, BC బై AB. ఇది కాస్ B వాల్యూ. గివెన్ కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B, ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు మనకి ప్రాబ్లంలో. కాస్ A ఈజ్ ఈక్వల్ టు కాస్ B, కాస్ A వాల్యూ AC బై AB ఈజ్ ఈక్వల్ టు కాస్ B వాల్యూ BC బై AB. LHS RHS రెండింటిలోనూ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. AC ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. అంటే మనం గీసిన ట్రయాంగిల్లో లెంగ్త్ ఆఫ్ AC ఎంతో లెంగ్త్ ఆఫ్ BC కూడా అంతే అని అర్థం. ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని అర్థం. ఏదైనా ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ACకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ B, BCకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ A అనమాట. ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని అర్థం. సో AC ఈజ్ ఈక్వల్ టు BC, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. దీనికి రీజన్ ఏంటంటే in a triangle if 2 sides are equal, triangle properties ప్రకారం అనమాట. if 2 sides are equal then opposite angles are also equal, opposite angles are also equal. ఈ ప్రాపర్టీ ప్రకారం ఏసీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ B అవుతుంది, BCకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ యాంగిల్ A అవుతుంది. ఈ రెండు కూడా ఈక్వల్. మనల్ని ప్రూవ్ చేయమంది కూడా ఇదే, యాంగిల్ A యాంగిల్ B ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు.